నమస్కారము. చాలా రోజుల నుంచి కూడా మనల్ని సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్స్ అనేది అడుగుతున్నారు. ఈరోజు మీ అందరి కోరిక మేరకే నేను సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్స్ అనేది చూపించడానికి అనేది వెళ్తున్నాను. మనం ఇప్పుడు బయలుదేరేది వచ్చేసి భద్రాచలం దగ్గర ఉన్న కొత్తగూడెం అనేది వెళ్తున్నాము. అక్కడ మనకు తెలిసిన సెకండ్ హ్యాండ్లో ట్రాక్టర్లు కొంటారు, అమ్ముతారు, ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళి మొత్తం కూడా మనం ఏమేమి ఉన్నాయో అనేది కూడా ఈరోజు అనేది చూద్దాము. అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే నేను ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ అనేది కూడా తీయగలుగుతాను. ఇంకా ఇలాంటి ఎన్నో మన ట్రాక్టర్ ఫీల్డ్లో ఉన్న మొత్తం కూడా మనకి వెహికల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వగలుగుతాను. దయచేసి మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి. అందరికీ నమస్కారము. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం కదా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ గురించి. అన్న దగ్గరికి వచ్చాము. అన్న మీ పేరు? అన్న నా పేరు మధు అన్న. ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉన్నాయి ప్రజెంట్ వెహికల్స్? ప్రెజెంట్ మన దగ్గర ఇది 2020 మోడల్ అన్న, యువో 575. ఇది అగ్రికల్చర్ బండి అన్న. అగ్రికల్చర్ ఫైనాన్స్ కావాలన్నా మనం చేపిస్తారు. బండికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవన్నా. ఫ్రంట్ టైర్లు సీలే ఉన్నాయి, పెద్ద టైర్లు రీబటన్లు ఉన్నాయి అన్న. బండి ఇంజన్ గేర్ బాక్స్ కనుక అలాంటిది కూడా ఏం ప్రాబ్లం లేదన్న. ప్లస్ ఈ బండి ఏంటంటే అన్న, దీంట్లో ఆప్షన్ ఏంటంటే స్ప్లిట్టో పీటో అన్న. మన గడ్డి కట్లకి ఇప్పుడు నీ 475 బండికి ఉన్నట్టు ఈ గడ్డి కట్టలకి గనక ఇది స్పెషల్ పీటీఓ అన్న. స్పెషల్ పీటీఓ. ఓకే. దానివల్ల ఇది కొంచెం డ్రైవర్కి అన్నది ఈజీగా ఉంటుంది. ఇది మోడల్ వచ్చేసి మనకి 2020 అన్న. 20. ఇప్పుడు ఇది ఎంతలో ఇస్తున్నారు మనకి? మేము 450 చెప్తాను అన్న. 450 అంటే ఇప్పుడు మన ఒకవేళ మన వీడియో చూసే వాళ్ళు ఓకే ఏమన్నా బార్గెనింగ్ ఏమన్నా రేటు? ఓకే అన్న, ఒకవేళ చూస్తే అటో ఇటో చేసి బార్గెనింగ్ చేపిద్దాం అన్న, మాట్లాడదాం. వాళ్ళకి నచ్చితే బండి మాట్లాడి ఫిక్స్డ్ రేట్ కాదులే అన్న, కొద్ది గొప్ప బార్గెనింగ్. ఇప్పుడు మనకి ప్రెజెంట్ అవైలబుల్ ఉన్న వెహికల్ అయితే ఇది ఒకటి. ప్రెజెంట్ ఇవి ఒకటి ఉందన్న. రేపు ఇంకో బండి వస్తుంది సేమ్ ఇలాంటిదే 575. ఇంకొక అంటే ఇక వస్తూనే ఉంటాయి అన్న. ఇప్పుడు మన ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా మనల్ని అడుగుతున్నారు, అన్న సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏమైనా ఉంటే చెప్పండి అంటే ఈ రోజు నేను మీ దగ్గరికి రావడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు నేను మన వాళ్ళు కాల్ చేసినా గానీ ఒకవేళ మనకి ట్రాక్టర్లకు సంబంధించిన ఇంప్లిమెంట్స్ అన్ని ప్రతిదీ కూడా మన దగ్గర అవైలబుల్ మాక్సిమం అన్ని ఉంటాయి అన్న. అన్ని ఉంటాయి. ఒకవేళ లేకపోయినా కూడా నేను ఎక్కడ ఒక ట్రై చేసైనా వాళ్ళకి అరేంజ్ చేస్తా అన్న. అయితే ఇప్పుడు ఇది 4,50,000 చెప్తాను అన్న. 2020 మోడల్ 575 టెక్ ప్లస్ కాదని వివో స్పెషల్ పీటీఓ ఉందన్న దీనికి. అయితే ఇప్పుడు దీనికి ఓన్లీ ఇంజన్ ఒకటే మీరు 450 చెప్తారు? ఇంజన్ ఒకటే అన్న, ఇంజన్ ఒకటే చెప్తాను. అలాంటిది అటాచ్మెంట్ కావాలి అంటే అటాచ్మెంట్ లేదన్న, అటాచ్మెంట్ బుక్ లేదు. ట్రక్ కావాలంటే ఈ బండికి ట్రక్ ఇద్దాం, మన దగ్గర సామాన్లు కావాలని అంటే కొంతమంది ఆల్ ఇంప్లిమెంట్స్ తో కావాలని చెప్తారు కదన్న. అలా అయితే ఇంప్లిమెంట్స్ కావాలన్నా ఇచ్చేద్దాం, వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం ఇద్దాం. ఎట్లయినా మనం ఇంప్లిమెంట్స్ చూద్దామన్నా. ఇగో అదొక ట్రక్ ఉందన్న, ఈ ట్రక్ కూడా అమ్మేదే. అంటే ఈ బండి అమ్మానన్న. ఇది నా ఓన్ వెహికల్. ఇది ఒకటి కొంచెం కలిసి వచ్చిన బండి. ఇది 2017 మోడల్ బండి అన్న. అంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ దుక్కులు దున్నుకుంటానే ఇలా? అవునన్న, మనం పర్టికులర్ గా ఏదో తీసుకొచ్చాను కాదన్న, మన సొంత వ్యవసాయం చేసుకుంటూ బండి మంచి క్వాలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమ్మడానికి ముందు నేను కొనుక్కొచ్చేటప్పుడు బండి మంచిగా ఉండాలి, అమ్ముడు పోయినా పోకపోయినా నాకు తిరగాలి బండి అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ తోటే మంచిగా. ఇప్పుడు ఈ ట్రక్ ఎంత చెప్తున్నారన్న? అన్న ఈ ట్రక్ రూపాయలు చెప్తాను అన్న. కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది అటు ఇటుగా. అంటే అంత కండిషనింగ్ ఉందన్న ట్రక్. ఈ ట్రక్ ఉంది రన్నింగ్ ట్రక్ అన్న. రన్నింగ్ ట్రక్ ఆల్రెడీ మీరు వాడుతున్నట్టు? వాడుతూనే ఉన్నాం అన్న ఈ ట్రక్. ఇప్పుడు మనకి ఈ ట్రక్ ఒకటి, ఇంకా ఇంప్లిమెంట్స్ అక్కడ ఉన్నాయన్న, చూపెడతారండి. అమ్మాయి అన్న, ఫిల్ స్పాట్లరు, ఓకే, కల్టివేటర్,
ఇది డబుల్ ఫ్లవ్ అన్న. డబుల్ ప్లవ్ ఇది. ఇది 2-in-1 ప్లవ్, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మనం తీసుకోవాలనుకునే ప్లవ్ ఇలా మీ స్వరాజ్ బండికి సెట్ అవుతుంది అన్న. సెట్ అవుతుంది. ఈ ఫ్లవ్ కూడా అమ్మేది ఉందన్న. ఓకే. దీని ఆపరేటింగ్ ఏమన్నా ఐడియా ఉందన్న మీకు? ఆపరేటింగ్ అంటే అన్న ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదన్న, ఇవి దీని ఆపరేటింగ్ ఇది మన కొత్త వెహికల్స్కే అవైలబుల్ ఉంటుంది. ఏంటంటే అన్న డిస్ట్రిబ్యూటర్ వస్తుంది. ఆ డిస్ట్రిబ్యూటర్కి దీన్ని మనం ట్రక్ పైపు ఎలా తగిలిస్తామో అలా తగిలిచ్చేసేసి వెనకాల ఒకటి అది వస్తుంది అన్న లివర్. ఆ లివరే వన్స్ అటు ఇటు తిరుగుతా. స్వరాజ్ కూడా సేమ్ ఇచ్చారు. మనం ఎక్స్ట్రా అంటే ఇప్పుడు మన వివోకి మాత్రం మన వివోకి రావన్నా ఒక 15,000 దాకా అవుతుంది అన్న. మన స్వరాజ్ కి మాత్రం అవసరం లేదు. మీ స్వరాజ్కి డైరెక్ట్ సెట్ అవుతుంది. అదే ఇది ఒకటి. మన దగ్గర కొన్ని తీసేసిన మడగర్లు కూడా ఉన్నాయి, ఎవరికైనా కావాలన్నా ఇద్దాం. ఇట్లా ఈ పట్లరు, వీల్స్, ప్లెవులు అన్నీ ఉన్నాయి అన్న. మాక్సిమం టోటల్ అన్ని ఇంప్లిమెంట్స్ ఏవి కావాలన్నా అవి ఉన్నాయి. కస్టమర్స్ని బట్టి చూసి ఇచ్చేద్దాం అన్న. రేటు కూడా బార్గెనింగ్ ఉంటుందిలే అన్న. చూసారు కదా ఫ్రెండ్స్, అన్న దగ్గర అన్నీ కూడా అవైలబుల్ అనేది ఉంటుంది. మీకు ట్రక్ నుంచి తర్వాత సామాన్ల నుంచి ఇంజన్ ప్రతి ఒక్కటి కూడా అన్న దగ్గర అవైలబుల్ అనేది ఉంటుంది. అన్న నెంబర్ మాత్రం నేను యాడ్ చేసి పెడతాను. ప్రతి ఒక్కరు కూడా ఏమన్నా మీకు కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా కాల్ చేయండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, ఎందుకంటే వర్క్లో ఉంటారు. మీకు ఒకవేళ బండి తీసుకునే ఉద్దేశం ఉంటే అన్న దగ్గరకు వచ్చి ఒకసారి చూసుకొని, మీరు దగ్గర పాటలు ఏమైనా ఉంటే వచ్చి చూసుకొని, అన్న కాంటాక్ట్ నెంబర్ ఇస్తా కాబట్టి అన్నకు కాల్ చేసి వచ్చి బండ్లు చూసుకోండి. అన్న కూడా నేను ఇంత మునుపు కూడా అన్న దగ్గర ట్రక్ తీసుకోవడం జరిగింది. తర్వాత కొన్ని వెహికల్స్ కూడా మేము అంటే ఇప్పివ్వడం అనేది కూడా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో అన్నకు కాల్ చేయండి. మీకు కంపల్సరీగా వెహికల్ అనేది కూడా మీకు ఏ మోడల్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా అన్న కంపల్సరీగా మనకు అరేంజ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.